కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగుంద మండలం దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాల్లో రక్తపాతం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు అరికెర బిలేహాల్ తదితర గ్రామాల్లో కార్డన్ సర్చ్ చేసి రింగు 10 కర్రలు 2 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 6 మంది పైన కేసు నమోదు. అరికెర బిలేహాల్ నెరనికి కొత్తపేట నెరనికి తాండా తదితర గ్రామాల వ్యక్తులపై మొత్తం 200 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసిన పోలీసులు బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి. ఆర్మ్స్ యాక్ట్ అని చెప్పేసి అంటారు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద సెక్షన్ 25B ఆర్మ్స్ యాక్ట్ కింద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఎవరైనా సరే మామూలు కర్రలు కాకుండా రింగులు కట్టెలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇలాంటి ఈటలు బరిసెలు కానీ లేకపోతే ఈ గండ్రగొడ్డలు కానీ ఇట్లాంటివి ఏదైనా తీసుకుంటే ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరం అవుతాయి. కాబట్టి వీరిపైన ఏ విధంగా అయితే ముందస్తుగానే ప్రివెంటివ్ చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందో అందరిపైన కూడా చాలా తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్ట పరిధిలో వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది అందరూ కూడా మిగతా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా కేవలము పండుగను పండుగగా ఉత్సవాన్ని ఉత్సవంగా తమ సాంప్రదాయాలని నిరాఘాటంగా కొనసాగించుకోవచ్చు. కానీ ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడితే వాళ్ళందరిపైన కూడా ఈరోజు ఏ విధంగా అయితే కేసు నమోదు చేయడం జరిగిందో అదేవిధంగా కేసు నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి అని పత్రికాముఖంగా గ్రామస్తులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా తమ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటారని చెప్పేసి అని ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సాంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాన్ని జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. పత్రికాముఖంగా అందరికీ కూడా ఇంకొకసారి కూడా దసరా ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బందోబస్తు దగ్గర సుమారుగా ఒక 900 నుంచి 1000 మంది దాకా మన కర్నూలు రేంజ్ డీఐజీ గారు మరియు మన కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేవలము అంతేకాకుండా మన కర్నూలు డీఐజీ గారు రాష్ట్ర డీజీపీ గారితో కూడా మాట్లాడి మనకు ప్రత్యేకమైన 5 ఏపీఎస్పీ బెటాలియన్లు ఇవ్వడం జరిగింది. వారు కాదని సుమారు 850 మంది దాకా బందోబస్తు నిమిత్తము అందరినీ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఫెసిలిటేట్ చేయడమే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. మేము వారి యొక్క సాంప్రదాయంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో జోక్యం కలుగజేసుకోము. సాంప్రదాయబద్ధంగా ఎవరికి ఎలాంటి హాని కలగకుండా వాళ్ళు పండుగ నిర్వహించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో భాగంగా నేను మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు కూడా తెలియజేసేది ఏమంటే ఒక దుష్ప్రచారం అనేది ఇక్కడ వచ్చింది. ఆ దుష్ప్రచారం ఏమంటే కేవలము ఆ దేవతల ఉత్సవ విగ్రహాలను ఉత్సవమూర్తుల్ని ఏ గ్రామస్తులు అయితే దొంగతనం చేసుకుని దొంగిలించుకొని పోయి ఆ గ్రామంలో పెట్టుకుంటే ఆ గ్రామానికి సుఖశాంతులు పాడి పంటలన్నీ కూడా వృద్ధి చెందుతాయని చెప్పేసి ఒక దుష్ప్రచారం ఉంది. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు, కేవలం దుష్ప్రచారమే అది. దానివల్ల కొంతమంది పబ్లిక్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న పబ్లిక్ కూడా నిజమేనేమో అని చెప్పేసి అనుకొని అట్లాంటి ఈ దేవుళ్ళ కోసం గొడవ అని చెప్పేసి మైండ్లో పెట్టుకొని రావడం జరుగుతుంది. ఈరోజు మీకు ఇంకొకసారి నేను తెలియజేసేది ఏమంటే ఎప్పుడూ కూడా ఈ ఉత్సవాలు అనేది నిర్ణికి గ్రామం నుండే ఆశ్వేజ శుద్ధ పంచమ రోజు కంకణ దారంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆశ్వేజ శుద్ధ చతుర్దశి రోజు ముగుస్తుంది. అంటే ఈ 10 రోజులు కూడా నిర్ణికి గ్రామం నుండే ఉత్సవ విగ్రహాలు దేవతామూర్తులంతా కూడా కొండకొస్తారు. కొండ మీద కళ్యాణోత్సవంలో భాగంగా ఆ రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది. బన్నీ అయిన తర్వాత గురవాయల ఆట అయితేనేమి, ఆ తర్వాత రథోత్సవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా 10 రోజులు చాలా ఆనందంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ముఖ్యంగా ఆలూరు తాలూకా అయితేనేమి, కర్ణాటక పరిసర ప్రాంతాలు అయితేనేమి వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చేసుకున్న పండుగ. దీనిపైన ఈ అపప్రదాన్ని రుద్ది ఆ దుష్ప్రచారాన్ని కూడా కొంత మీ ప్రింట్ మీడియా వాళ్ళకు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ కూడా నేను అప్పీల్ చేసేది ఏమంటే ఇది కేవలము భక్తులకు లేదా పోలీస్ శాఖకు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కు మధ్య యుద్ధం కాదు. యుద్ధంలో విజేతలు భక్తులే అని చెప్పేసి అనేది అట్లా యుద్ధం కాదు. వాళ్ళు సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని ఆచరించే క్రమంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నాము. అలాంటి సందర్భంలోనే ఏవైనా మారణాయుధాలు ఉంటే వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తూ చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. మద్యం షాపులు ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నాము. ఇది నిరంతరము కేవలము బన్నీ ఉత్సవం అనేదే కాదు, మొదటి నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వమే గాంధీ జయంతి సందర్భం అనేది ఒకటి, దసరా 2 కలిసి రావడం అనేది ఒకటి, ఆటోమేటిక్గా డ్రై డే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ డ్రై డే కాకుండా నాటుసారా ఎవరైనా ఉంటే కూడా
నాటుసారా తయారు చేసే వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని అందరినీ కూడా జైలుకు తరలించడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పటి వరకు ఎంతమంది బెండోర్ కేసులు పెట్టినారు? ఇప్పటిదాకా 198 మంది బైండోర్ కేసులు పెట్టడం జరిగింది. అందులో 128 మంది ట్రబుల్ మాంగర్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఈ IDRX సెల్లర్స్ కూడా దాదాపు 190 నుండి 200 మంది పైన ట్రబుల్ మాంగర్స్ చుట్టూ ఉన్న ఈ 7-8 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు. ఇంకా ఇది దసరా పండుగ రోజు దాకా అంటే ఈ 2 రోజులు కూడా నిరంతరము కొనసాగే ప్రక్రియ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.